ఈరోజు స్తుతి ఆరాధన. సృష్టికర్తవైన యెహోవా దేవా నీకు స్తోత్రములు. సృష్టిని రక్షించటానికి వచ్చిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు. సృష్టిని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఉపదేశము వానవలే కురేను. ఆయన వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెనుండును. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యములు సంపూర్ణములు. ఆయన చర్యలనియు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. నిన్ను సృష్టించిన తండ్రి కాడ నిన్ను పుట్టించి స్థాపించిన వాడు. ఆయనే సరిహద్దులను నియమించినవాడు. యెహోవా సీనాయి కొండ నుండి వచ్చెను. సెయ్యూరులో నుండి వారికి ఉదయించెను. పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధుల సమూహములో నుండి ఆయన వచ్చెను. ఆమేన్. ఈరోజు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి నూతన సంవత్సరంలో 2025 4వ తారీఖు వరకు మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి రోజంతా మాకు కావలసిన అనుదిన ఆహారం, అనుదిన దీవెనలు, అనుదిన క్షేమమును, అనుదిన ధనాగారమును, అనుదిన ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును, శక్తిని, స్వస్థతను, గాలిని, నీరుని, వసతిని, వస్త్రధారణ దయచేసి అనుదిన రాకపోకల్లో కాపుదల, భద్రత దయచేసి రోగులందరిపై మీ హస్తముంచి ముట్టి స్వస్థపరిచి నశించిపోతున్న వారిని రక్షించి రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేసి సంఘాలను, సేవా పరిచర్ని, యాజకులను జ్ఞాపకం చేసుకోండి. కోత విస్తారముగా ఉన్నది కానీ కోసేవారు కొద్ది మందిగా ఉన్నారంటున్నారు ప్రభువా. మీ విస్తారమైన కోతను కోయటానికి బలా నమ్మకమైన మంచి దాసుల్ని, దాసురాన్ని పంపమని మీ తండ్రిని వేడుకోమని సెలవిచ్చిన నా తండ్రి నాయన. రాజ్య దినముల్లో, అపాయకరమైన దినముల్లో, దుర్దినముల్లో, భయంకర దినముల్లో మేమున్నాము నాయన. ఆయన సాతానుడు ఎటు నుంచి వచ్చి మనం ఏర్పరచబడిన వారిని సైతము త్రొట్టిల్లింప చేస్తాడో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము. కాబట్టి మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు నీవే. కాబట్టి నాయన స్తుతి, మహిమ, ఘనత, అధికారము, ఆధిపత్యం, మహత్యం, ప్రభావం అని 7 అధికారములు కలిగి ఉన్న దేవ, 7 అధికారముల ద్వారా మమ్మల్ని రక్షించమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్.